హలో చింగోస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నా పేరు నఫీసా. లొకేషన్ ఏంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? మేమైతే మా పోస్ట్ వెడ్డింగ్ షూట్ కోసం అయితే వచ్చేసాము. నాకైతే షూట్ చాలా సింపుల్గా చేసుకోవాలని చెప్పేసి అందుకని లొకేషన్స్ చూస్తుంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన ఒక హోటల్ ఉంది నాయుడుపేట రోడ్లో, ద పలాడిన్ ప్రైడ్ అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. చాలా ఎండ్ ఉంది. ఎలాగో అలాగా షూట్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా చాలా ఓపిక్గా ఉన్నారు. మా పెళ్లి ఫోటోగ్రఫీ మొత్తం బాలు ఫోటోగ్రఫీనే. సో వాళ్ళ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇంకా ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను లాస్ట్లో, రా ఫొటోస్ అండి ఇంకా అవి. సో అవుట్పుట్ ఎలా వచ్చిందో మాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి అయితే లంచ్ చేసేసుకొని అవుట్ఫిట్స్ చేంజ్ చేసేసుకొని బీచ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా సన్సెట్ ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతుంది. వెంటనే సెటప్ అయితే చేసేసుకొని షూట్ అయితే స్టార్ట్ చేసేసాము. సో బేసిక్ వైట్ డ్రెస్ అంది మా అవుట్ఫిట్స్ అయితే. సో ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఎంతైనా కష్టమే అండి ఫొటోస్ తీసుకోవాలని చెప్తే, ఎందుకంటే చాలా నవ్వాలి, ఇంకా పోజెస్ పెట్టాలి, మనకేమో రాదు. ఎలాగో అలా కష్టపడి అయితే మేమైతే ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇంకా ఆ బీచ్ వ్యూ కూడా ఎంజాయ్ చేస్తూ బాగా హ్యాపీగా అయితే తీసుకున్నాము. ఆ తర్వాత చీకటి పడిపోతుంది. ఇంకా మా సిస్టర్ ఇన్ లా కూడా మాతో వచ్చారు. సో తనకు కూడా కొన్ని ఫొటోస్ అయితే తీశారనమాట. సో లైటింగ్ అయితే అరేంజ్ చేశారు అప్పుడు. ఆ తర్వాత మేము కూడా ఇంకొక అవుట్ఫిట్ అయితే చేంజ్ చేసుకొని బీచ్లో అయితే ఫోటోషూట్ కంప్లీట్ చేసేసుకున్నాము. చాలా బాగా వచ్చాయి బీచ్ ఫొటోస్ అన్నీ కూడా, మాకైతే చాలా బాగా నచ్చింది. సో ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి అయితే మళ్ళీ హోటల్కి అయితే వెళ్ళిపోయాము. సో దిస్ ఈస్ ద అవుట్ఫిట్. ఇదైతే మా పెద్దమ్మ అయితే నాకైతే గిఫ్ట్ చేశారనమాట. ఈ అవుట్ఫిట్ చాలా బాగా ఇష్టం నాకైతే ఇది. సో ఆ తర్వాత నా రిసెప్షన్ లెహంగాలో నాకు చాలా ఫొటోస్ లేవు నా పెళ్ళిలో, అందుకని చెప్పేసి ఆ అవుట్ఫిట్ కూడా తెచ్చుకున్నాను. సో దాంతో అయితే ఫోటోషూట్ స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడైతే ఫైర్ వర్క్స్ అరేంజ్ చేస్తున్నారు అనమాట. సో రెండు పెట్టారు. సో చూడండి మీరే, ఒకటే వర్క్ అయిందనమాట. సో ఇంకొకటి ఫెయిల్ అయిపోయింది. బట్ స్టిల్ ఫోటోగ్రఫీ అయితే చాలా బాగా వచ్చాయి. సో ఫొటోస్ అన్నీ చూసి మాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. మేమైతే ఆ రోజు చాలా ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.